మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. ఇరాన్ యుద్ధం మంటలు పశ్చిమాసియాకే పరిమితం కాలేదు. ఆ సెగలు ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంధన కొరత, ఆకాశాన్ని అంటుతున్న ధరలు, పడిపోతున్న ఆదాయంతో సామాన్యుడి బతుకు భారంగా మారింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ వెన్నెముక అయిన గార్మెంట్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇరాన్ యుద్ధ ప్రభావం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 80% వాటా ఉన్న గార్మెంట్ రంగం ఇప్పుడు ఊపిరి సలపక కొట్టుమిట్టాడుతోంది. గ్యాస్, డీజిల్ కొరత వల్ల విద్యుత్ కోతలు పెరిగిపోయాయి. దీంతో ఫ్యాక్టరీల ఉత్పత్తి 30 నుంచి 40% పడిపోయింది. మరోవైపు ప్యాకేజింగ్ మెటీరియల్స్, దారాల ధరలు 40% వరకు పెరిగాయి. ప్రపంచంలో చైనా తర్వాత బంగ్లాదేశ్ రెండో అతిపెద్ద గార్మెంట్ ఎగుమతిదారుగా ఉంది. ఈ రంగంలో ఏటా $39 బిలియన్ ఆర్జిస్తోంది. 40 లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. గార్మెంట్ రంగంలో వ్యాపార ఖర్చులు 40% పెరిగాయి. యూరోప్, అమెరికా నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గిపోతున్నాయి. తమకు రావాల్సిన వ్యాపారం భారత్, వియత్నాం, కంబోడియా దేశాలకు తరలిపోయే ప్రమాదం ఉందని బంగ్లాదేశ్ వ్యాపారులు అంటున్నారు. బంగ్లాదేశ్లో ఇంధన కొరత వల్ల గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద క్యూలో నిలబడాల్సి వస్తోంది. రైడ్ షేరింగ్ వృత్తిని ఎంచుకున్న వారు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరోజు సంపాదిస్తే మరో రోజు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సైతం బంగ్లాదేశ్ ను హెచ్చరిస్తున్నాయి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB 2026లో బంగ్లాదేశ్ వృద్ధి రేటు 4.7% పడిపోతుందని, ద్రవ్యోల్బణం 5.2% చేరుతుందని అంచనా వేసింది. బంగ్లాదేశ్ GDP వృద్ధి రేటు 3.9%కే పరిమితం కావచ్చని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయాలతో LNG సబ్సిడీల కోసం బంగ్లాదేశ్ అదనంగా $107 కోట్ల ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇంధన రేషనింగ్, షాపింగ్ మాల్స్ పనివేళల తగ్గింపు వంటి పొదుపు చర్యలు చేపట్టింది. సహాయం కోసం పొరుగు దేశం భారత్ ను కూడా ఆశ్రయించింది. ఇరాన్ యుద్ధం త్వరగా ముగియకపోతే 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.